ఇక ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. సుమారు 2.25 లక్షల మంది పేద ప్రజలకు ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా గతంలో భోజనం అందించడం జరిగిందన్నారు. పేదవారు భోజనం చేసే ప్రదేశం, పరిసరాలు శుభ్రంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం, మున్సిపల్ ఏరియాలో 203 అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయటం, అందులో 183 యాక్చువల్గా ఫుల్ వర్కింగ్ చేస్తూ రోజు 2,25,000 మంది భోంచేసేవాళ్ళు. కేవలం 5 రూపాయలకి క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఇవి చేయటానికి అనేక రాష్ట్రాల్లో ఉన్న క్యాంటీన్లు చూసాం. నేను అధికారులను చెన్నై పోయి అమ్మా క్యాంటీన్స్ని చూసొచ్చాం. కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్స్ చూసాం. 5 సంతకాల్లో దాన్ని ఒకటి చేశారు. మన కేబినెట్లో అప్రూవ్ చేశారు. ఆగస్టు 15 స్టార్ట్ చేయమని ఆదేశించారు. దాని మీద రాష్ట్రంలో అన్ని అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసేటట్టుగా వాటికి టెండర్స్ పిలవమని వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేశాం. అందరూ యాక్చువల్గా వాటి వర్క్స్ అంటే వాటిని అన్నింటినీ యాక్చువల్గా మార్చేశారు. కొన్ని దగ్గర అయితే గోడౌన్స్ చేశారు, కొన్ని దగ్గరలో అయితే మున్సిపాలిటీ శానిటరీ మెటీరియల్ పెట్టుకున్నారు, కొన్ని దగ్గరలో సెక్రటరియట్లు పెట్టుకున్నారు, సచివాలయాలు. సరే, ఏదేమైనప్పటికీ అన్ని ఖాళీ చేయించి ఇప్పుడు యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్స్ వర్క్ స్టార్ట్ చేశారు. అధికారులు యాక్చువల్ కమిషనర్ కావచ్చు, డిఈ కావచ్చు 25వ తేదీ కంప్లీట్ చేస్తా ఉన్నారు వర్క్. రేపు ఆగస్టు 15కి కనీసం 100 అంటే 100 కంటే ఎక్కువ అయ్యేటట్టుగా యాక్చువల్గా చేస్తున్నాం. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్